పుష్ప 2 ఎలా ఉంది అన్నది చెప్పడం ఒక రకంగా కష్టం. ఒక రకంగా అంటే ఏం లేదు, పొలిటికల్ బెంట్ ఉన్న వాళ్ళకి చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే బాగుంది అంటే వైసీపీ వాడు అంటారు, బాగోలేదు అంటే జనసేన వాడు లేకపోతే టీడీపీ వాడు అంటారు. సరే, మాలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదనుకోండి, మేము ఫ్రాంక్గా బాగున్నది బాగోలేనిది మాకు నచ్చినట్టు మాకు అనిపించినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు అంటే మళ్ళీ దానికి అర్థాలు లాక్కండి. ఏది ఉందని మాకు అనిపించిందో అదే మాకు ఉన్నది కాబట్టి ఉన్నదన్నట్టు చెప్పేస్తామని మేమంటాం. అబ్బే నిజానికి ఉన్న విషయం అది కాదు, మాకు అనిపించింది చెప్పామని మీరు అనుకోవచ్చు. ఏంటి మేము చెప్పింది అర్థం కాలేదా? ఏమండి, మనం మాట్లాడుకునేది సుకుమార్ సినిమా గురించి. డైలాగుల్లో ఈ మాత్రం లాజిక్లు ట్విస్టులు మెలికలు లేకపోతే బాగుంటుందా? సరే, విషయంలోకి వెళ్తే సినిమా ఎలా ఉంది అంటే పుష్పలాగే ఉంది. పుష్ప 1లో కథ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే అదే లైన్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. నిజంగా పుష్ప అనేవాడు ఆ క్యారెక్టర్ ఉంటే వాడి స్టోరీ కంటిన్యూ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మరి ఇంకేం బాగుంది కదా, బాగానే ఉన్నట్టు కదా. పాయింట్ ఏంటంటే ఆ కంటిన్యూడ్ స్టోరీ డైరెక్టర్ గారు బాగానే రాసుకున్నాడు, కానీ మొదటి పార్ట్లో ఉన్న థ్రిల్ ఇందులో లేదు. అలాగని మరీ చెత్తగానూ లేదు. అంత థ్రిల్ లేకపోవడానికి కారణం అవే క్యారెక్టర్స్ కంటిన్యూ చేయాల్సి రావడం, అవే స్వభావాలు, ఆ పాత్రల మధ్యనే మళ్ళీ కొన్ని సీన్స్ క్రియేట్ చేయడం, ఇదంతా కొంత రైటర్కి ఫ్రీడమ్ తగ్గించేసి ఉండొచ్చు. పైగా ఫస్ట్ దాంట్లో గొప్పగా ఎలివేట్ అయిన పాయింట్స్ని ఇందులో మరింత ఎన్హాన్స్ చేసి ఆకట్టుకోవాలనే ప్రయత్నం కూడా కొంత తెలిసిపోతుంది. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది.